పోటీ పరీక్షలకు అవసరమైన ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ గురించి తెలుసుకుందాము. దీనిలో భాగంగా ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ 2025 ఏప్రిల్లో థాయిలాండ్లో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా భారత ప్రధాని మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనిలో భాగంగా న్యూఢిల్లీలోని భారత మంటపంలో బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ యొక్క థీమ్ వచ్చేసి సప్తసూర్, 7 నేషన్స్ 1 మెలోడీ, సెలబ్రేటింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ త్రూ మ్యూజికల్ ట్రెడిషన్స్. సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సమైక్యతను ప్రోత్సహించడం, సాంస్కృతిక సంభాషణను పెంపొందించడం మరియు ప్రజల నుండి ప్రజల సంబంధాలను మరింత పెంచడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇదే క్రమంలో మనం బిమ్స్టెక్ గురించి తెలుసుకుందాము. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. దీనిలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. జూన్ 6, 1990లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా బిమ్స్టెక్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభంలో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 1997 డిసెంబర్ 20న మయన్మార్ చేరడంతో ఇది బిమ్స్టెక్ గా మారింది. 2004 ఫిబ్రవరిలో నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా చేరాయి. 2004 జూలై 31న బ్యాంకాక్ లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో దీని పేరుని బిమ్స్టెక్ గా మార్చడం జరిగింది. బిమ్స్టెక్ యొక్క సెక్రటేరియట్ ని ఢాకాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభంలో వాణిజ్యం, సాంకేతికత, శక్తి, రవాణా, పర్యాటకం, మత్స్య సంపద వంటి 6 రంగాలపై సహకారంతో ప్రారంభించబడి తర్వాత 2008లో వ్యవసాయం, ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన, ఉగ్రవాద వ్యతిరేకత, పర్యావరణం, సంస్కృతి, ప్రజల నుండి ప్రజల పరిచయం మరియు వాతావరణ మార్పులు వంటివి కూడా కలపడం జరిగింది.